వాక్యానందం. అందరు చెప్పండి ఈ మాట, ఏ ఆనందం? అందరు చెప్పండి, ఏ ఆనందం? వాక్యానందం. మీరు పరుగున్న సన్నిధికి వస్తే, మీరు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధి యొక్క ముఖాన్ని చూస్తే, మీరు దేవుని గుమ్మాన్ని తొక్కితే, దేవుని సన్నిధికి గంపడ ఆశతో మీరు గనక ఆనందంతో అడుగులు వేసుకుని వస్తే, ఈ ఆలయంలో చేరగానే మీకు దొరికే ఆనందం ఏంటంటే వాక్యానందం. ఎందుకు వాక్యానందం అంటే, వాక్యం నీ హృదయంలో ఉన్న చీకటిని ఛేదించగలిగినది, వాక్యం నీ గుండెల్లో ఉన్న కుంపటిని తొలగించగలిగినది, వాక్యం నీ గుండెల్లోనికి ప్రవేశించగలిగినది, నీలో ఒక పెనుమార్పును సృష్టించగలిగిన శక్తి వాక్యానికి ఉందండి. వింటున్నారండి? లూదియా అనే ఒక స్త్రీ మీకు అందరూ బాగా తెలుసు. ఆమె వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడిందంట. చూసారండి? ఏదో ఆచారంగా వచ్చి కూర్చొని ఏదో ఉన్నాను వెళ్ళాను అన్నట్లుగా కాదు, ఏదో వచ్చాను కూర్చున్నాను నేను కూడా ప్రజెంట్ వేయించుకున్నానని కాదు. ఎవరైనా ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యం మీద దృష్టి పెడితే వాని అంతరంగంలో మార్పు కలుగుతుందండి. వాని అంతరంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఆ చలనాన్ని చూడగలుగుతామండి. ప్రియులారా, వాక్యం హృదయంలోనికి వెళ్ళిన వ్యక్తి యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, అతడి అంతరంగంలో ఆనందం జనిస్తుంది, అంతరంగంలో ఆనందం పుడుతుంది. ఆ ఆనందం వాని సర్వశరీరంలో కనిపిస్తుంది. చూడండి, హృదయంలో ఏదన్నా బాధ ఉందనుకోండి, ఆ బాధను మన ముఖంలో చూడొచ్చండి. చూడొచ్చా లేదా? బాబు మాట్లాడరేంటి మీరు? హృదయంలో ఏదైనా వేదన ఉంది, బాధ ఉంది, ఏదో తెలియని ఒక దుఃఖం ఉందనుకోండి, మనం ఆ హృదయంలోనికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. హృదయానికి అర్థం ముఖం. ముఖం చూడగానే మనం గుర్తుపట్టేయచ్చు. ఇట్టే మనం గుర్తుపట్టి అడగచ్చు, ఏంటి అదొక విధంగా ఉన్నావేంటి, ఏంటి ఏమైంది అని అడుగుతాం. మరి హృదయంలో ఉన్న ఆ వేదనని ముఖంలో ఎలా చూడగలిగాము? అలాగే హృదయంలో ఆనందమే ఉందనుకోండి, హృదయంలో సంతోషమే ఉందనుకోండి, అంతరంగంలో చెప్పసఖ్యము కానీ శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఆ ఉత్సాహమే ఉందనుకోండి, అది యావత్ శరీరంలో ప్రభావితం అవుతుంది. నీ నడకలో ఆనందం ఉంటుంది, నీ మాటలో ఆనందం ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనిలో ఆనందం ఉంటుంది. ఎక్కడ నిలిచినా ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు ఆనందదాయకం అవుతుంది.